ఏమండి డాడీ ఏడైందా ఫుండు? అయ్యో పాపం కానీ మీ అమ్మేమో ప్రోగ్రామ్ పెట్టుకుందేం బ్రో. రొట్టెలా? దేనికి రా రొట్టెలు? నువ్వు తింటావా? అయ్యా ఆద్య నీకు రొట్టెలు వద్దా? చపాతీ వద్దా? అట్లా పెట్టొద్దు తల్లి. ఆద్య లేవమ్మా, చేతులు అట్లా పెట్టొద్దు. ఏం కావాలి నీకు? ప్లేటా? అయ్యో దీక్షితాడు వాళ్ళ అమ్మమ్మకి చెప్తే ఎవరు నచ్చదు. కరా దీక్షిత్ చేతి పెట్టొద్దు నువ్వు, ఆ మమ్మీ చేస్తుందిగా. ఏం చేస్తావు తల్లి? అది చట్నీ సాంబార్ చట్నీ చేస్తావా? అలా గోస. అయ్యో గోసకే ఉంది కదా నీకు బాగా. ఆహా రీల్సా? రీల్స్ బాగానే ఫాలో అవుతున్నాయి అయితే దీక్ష. వెరీ గుడ్. అన్నం తింటావారా? అన్నం తింటావా? అలా నువ్వేం వేయకరా. అరే మీ అమ్మ వేసుకుంటుంది రా, లేవు నువ్వని మీ అమ్మ సపరేట్ కూర్చుంటుంది. పిండి ఖరాబ్ అయ్యే లేవా? తెల్లవాడికి వెళ్ళవు. అరే గుడ్. అట్లా వేసి అయిపోగా అప్పటి నుంచి. దీక్ష అన్ని దెబ్బలు పడి చాటలు చేయగా అయ్యా. ఏడికేం చూస్తావా? అద్దా ముట్టుకోవద్దు తల్లి, ముట్టుకోవద్దు. నాని తోలుకరా, నానేటువంటి తోలుకరా బాధ్యలు. నువ్వు ఇట్రా నాన్న. చెల్లె చెప్తుంటలేదు కాబట్టి చెల్లెని అట్లా పంపించు. నువ్వు మంచోనివిగా కూసో. మయ్య మంచోడు. నీకు జ్వరం తక్కువైందా? దీక్ష తక్కువైందా? లేదు సూదిపియాల పొద్దున ఇప్పిస్తా. ఓ 3 రేపు అన్నట్టుంది. ఆయన ఓ 3 రేపు అన్నట్టుంది. చేతి పెట్టొద్దాడి. నూనె ఏం చేస్తుంది? మేము తాగుతుంది ఎట్లా ముందు పెట్టుకొని. చపాతికి వచ్చిన కష్టాలు పాపం. ఇక రొట్టె పెంక కూడా తోమాల్సి వస్తుంది పాపం మా పోరి. ఏం చేస్తాం? అయ్యో దీక్షయ్య మీ అమ్మ ఎంత కష్టపడుతుంది చూడరా పాపం. ఈ రొట్టె పెంకనైనా పెట్టి వెళ్ళిపోతామంటే రొట్టె పెంక కూడా మంచి లేదు. ఇప్పుడు మళ్ళీ ఇది కూడా మీ అమ్మ దొప్పుకు రావాలి. ఈ కష్టం పగని కూడా రావద్దురా. పట్టుకో పట్టుకో మీ అమ్మకి ఇపో. చేస్తాలే దీక్షిత్ గాడు. వెరీ గుడ్, మంచోడు మా అయ్య. ఇంకేందంటే దీక్షితాడు పని చేస్తుండే ఇక పని తప్పినట్టే. ఇక పట్టుకోవద్దు. చికెన్ ఉందినాక మీ అమ్మాయి వండుతున్నట్టుంది చికెన్. ఇది ఇగో చూడు, నువ్వు చూడు. ఇగో ఇక్కడ ముట్టుకోవద్దు. ఉందా? పోయి గిద్దు. మీ అమ్మకు చెప్పాలి. ఇక ఫ్యామిలీకి పడిపోయినాను. ఆ గ్లాసులది చెప్తా. ఇగో ఎగ్స్ వచ్చినాయి, ఒక చికెన్ మసాలా వచ్చింది. ఒక 4 ఎగ్స్ ఇచ్చింది కేజీకి. షాప్ కొత్త ఓపెన్ చేసినట్టు మళ్ళా. ఎప్పుడు కూడా కొత్త ఓపెన్ చేసినప్పుడల్లా ఒక ఆఫర్ పెడతారు. విత్ బగార్ రైసా? బటన్ ఇంకా కొంచెం వేద్దా? క్యారెట్ చాలానే ఉండగా. బటానీ కూడా చాలానే తిందాం. బటానీ మంచిగా ఉంటుంది. ఓకే లోపల ఎడుతున్నా. ఎగ్స్ తీసుకోతున్నా. చికెన్ అక్కడ కడేసుకో. చికెన్ తెచ్చుకున్నందుకు ఎగ్స్ ఫ్రీ వచ్చినాయి. మొత్తం ఇదే 4 ఎగ్స్ ఫ్రీ ఇచ్చాడు కేజీకి. చికెన్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది ఇక్కడ కరకాపట్లలో. ఇక ఫస్ట్ పని చేస్తాయి. ఇక కట్టినాయి ఊకే కొనుక్కొచ్చుడు. ఎగ్స్ కొనుక్కొచ్చుడు అయిపోయింది ఇక ఈ వీక్కి. డాడీ
ఏంటిది గిన్నె? నేను తీసుకోపోలే. ఎవరు తీసుకోపోయారు? నీ తీసుకుపోయినట్టు అన్న చూడు కొయ్యమని పాడు నాని. నాకు ఇట్లా కలర్ఫుల్ ఇష్టం. అలా క్యారెట్ ప్లస్ బఠానీ ఏంటో చూసినావా? అవి రెండే నాకు బాగా ఇష్టం. రైస్ కంటే అదే ఎక్కువ ఇష్టం నాకు. బఠానీ నాకు పచ్చిమిర్చి నచ్చదు. మళ్ళీ నాకు అబ్బు పచ్చిమిర్చి నచ్చదు ఎక్కువ నాకు. అంటే ఇది తిన్నాక నాకు బఠానీ మంచిగా అనిపిస్తుంది. క్యారెట్ కానీ ఇంకా బఠానీ అయితే తిన్నాక మస్తు టేస్ట్ వస్తుంది. డిస్టర్బ్ చేస్తే మళ్ళీ అది మిస్ కావాలి చెయ్యి మళ్ళీ. నేను సోప పెట్టి వస్తున్నావు ఉల్లిగడ్డను. మంచోళ్ళే మీరు. పోతుందిరా పాయరా 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 పాయ ఉరుకే. సరిపోయా ఉల్లిగడ్డ గంతనంగా వస్తుంది. ఒకటికి అయినా ఉల్లిగడ్డ పెద్దగా ఉన్నట్టుంది కదా. పెద్దగా ఉంది కాబట్టి జర మంచిగా అనిపిస్తుంది. దీక్షితు నువ్వు పొట్టు తీస్తున్నావా అలా కోసిన దాంట్లో వేస్తున్నావా? పక్క జరుగున్నాను. ఏమైంది? ఎవరు ఆయన? ఆయన వద్దురాదే అన్నీ అన్నము. నేను అదే అన్నా గంతనం ఎందుకన్నా నేను కూడా అమ్మతోటి. నేను బాగానే మంచిగా ఉంది. ఎట్లా ఇచ్చిరా పొద్దున? మీరు తీసుకున్నప్పుడు అయిదా? ఇంకా ఓకే వర్తే. వర్తే మరి ఆనియన్ కూడా పెద్దగా ఉంది. ఇప్పుడు నువ్వు కోసుకుంటే సెట్. మనం లాస్ట్ టైం ఒకసారి తీసుకున్నాం చూసిన గోటీలు. అమ్మ గోటీలు చూస్తే విరక్తి వచ్చేది. తినడానికి కూడా ఎగ్దంగా అనిపిస్తుంది. తినడానికైనా కోయడానికైనా. చాలా పడుతుంది ఫ్రైడ్ అండి. రేపు జాతర అట కదా రేపు. ఏమో అట ఎప్పుడాక జ్యోతికి పిల్ల కలిసిండే ఆమె చెప్పిండే జాతర. అది పెద్దదా మస్తు మస్తు. అదే అక్కడ అది ఊరోళ్ళు అందరూ కలుసుకొని మంచిగా చేసుకుంటారు ఈడ. మరి కోఆర్డినేషన్ తోటి అవుతుంది అట. రైట్. ఒకరితో ఒకరు అట్లా కమ్యూనికేషన్ చేసుకుంటే చెప్పుకుంటే నడుతుంది. ఇక ఎట్లుంటుంది అంటే బిజినెస్ దెబ్బ పడుతుంది అని కూడా కొంతమంది చెప్పారు. ఇది ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్ కదా ఇది. ఓడవనే షాప్ ఇదేం చూసినావు నువ్వు? ఒక్కసారి నువ్వు మేడ్చల్ జాతర చూడు, షాక్ అవుతావు నువ్వు. తక్కువ పెద్దగా ఉండదు. పుసుకొని తప్పిపోయినవే అనుకో, నువ్వు దొరుకుడు పాసిబులే కాదు. నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాంలే. నాయన ఎటు పోయింది మరి? ఈ సేటు కిష్టే సేటు ఎటు పోయింది? డ్యూటీకి పోయిందా? లక్ష్మీదేవి కనకరించలేదు నిన్న. అన్నం అయిపోయినట్టేనా? రైస్ కర్రీ అయితే అయిపోతుంది. ఇక కర్రీ ఒకసారి చూద్దాం. రైస్ అయిందంట. చిన్న ఒకసారి ఉడికిస్తే అతను ఇది కూడా ఒక్కసారి ఉడికేసిందంటే తినేయడమే. ఆహా. ఇంకో స్పెషల్ ఏంటంటే చూపిస్తా, చెప్పను చూపిస్తా. ఆహా ఆహా అంటాడా. చపాతి ప్లస్ బగారా రైస్ ప్లస్ చికెన్. టుడే స్పెషల్ ఇన్ అవర్ హౌస్. ఓకే, ఎంజాయ్ పండుగ. ఫైనల్లీ అబ్బో కర్రీ డన్. ఇక్కడ రైస్ డన్. ఇగో రైస్ కూడా డన్. ఇగో చపాతీలు ఎందులో రెడీ ఉన్నాయి. ఇక మెల్లగా భుజించినామంటే స్వర్గలోకానికి వెళ్ళిపోవడమే భుజించి.